ఈరోజు మనం రెస్ట్ ఆర్ మోషన్ గురించి మాట్లాడుతున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రెస్ట్ ఆర్ మోషన్. ఎస్పెషలీ హాలిడేస్ వచ్చేసాయి. కొంతమంది పేరెంట్స్ పిల్లలకి ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వాలని, ఎక్కువ నేర్పించాలని ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పటికే 9th అయిపోయి ఉంటే, 9th నుంచి 10th వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఐడియా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో అండ్ ఒకవేళ స్పెసిఫిక్గా సమ్మర్లో ట్రైనింగ్ కావాలి, ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటే కూడా ఎలా ఉంటుందో ఈ వీడియో కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ రెండు పర్పస్కి మీరు ఈ వీడియోలో ఉన్న విషయాల్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ ఆర్ మోషన్. మోషన్ అనే విషయం తెలిసి ఉండాలి అంటే ఇజ్ ఇట్ రెస్ట్ ఆర్ మోషన్ అనే ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఇజ్ ఇట్ రెస్ట్ ఆర్ మోషన్ అనే విషయం ఎలాంటిదంటే మంచి చెడు లాంటిది. అంటే సపోజ్ సంథింగ్ నాకు గుడ్ అనిపించవచ్చు, మీకు బ్యాడ్ అనిపించవచ్చు, లేదా మీకు బ్యాడ్ అనిపించింది నాకు గుడ్ అనిపించవచ్చు, లేదా ఒక్కొక్కరి పర్సెప్షన్లో మంచి అంటే ఏంటి అంటే వేరే చెప్తారు, లేదా చెడు అంటే ఏంటో వాళ్ళు కూడా వేరే పర్సెప్షన్స్ ఉండొచ్చు. కానీ నాకు మంచి అనిపించిందే మీకు కూడా మంచి అనిపించాలంటే నేను ఎందుకు దాన్ని మంచి అంటున్నానో దాని పూర్తి వివరాలతో సహా మీకు అర్థమవుతేనే నేను మంచి అన్నదాన్ని మీరు మంచి అనగలరు, రైట్? ద సేమ్ వే ఈ రెస్ట్, మోషన్ అనే 2 వర్డ్స్ కూడా అలాంటివే. ఇది రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అంటే రెస్ట్ ఉన్నదాన్ని మోషన్ అని ప్రూవ్ చేయవచ్చు, లేదా మోషన్ ఉన్నదాన్ని రెస్ట్ అని కూడా ప్రూవ్ చేయవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అబ్జర్వర్ అండ్ పర్సెప్షన్. ఎక్కడి నుంచి ఎలాగా రెఫరెన్స్ పాయింట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం దాన్ని బట్టి చెప్పొచ్చు. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఒక 4 విషయాలను బట్టి ఆబ్జెక్ట్ అనేది లేదా ఏదైనా ఒక థింగ్ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అని కన్ఫర్మ్ చేయాలి. దీనికోసం నేను ఒక 4 విషయాల్ని చెప్తున్నా. నెంబర్ 1, స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, బాడీ రెస్ట్లో ఉందనో లేదా మోషన్లో ఉంది. వెరీ ఈజియెస్ట్ వే, రైట్? చాలా ఈజీగా చదివితేనే అర్థమైపోయింది. రెస్ట్లో ఉందన్నారు, మోషన్లో ఉందన్నారు, సో అర్థమైపోయింది. సో ఫస్ట్ స్టెప్ ఈస్ క్లియర్. అది చాలా సింపుల్గా డైరెక్ట్గా అర్థమైపోతుంది. రెండో వే ఏంటంటే ఒక డేటా ఇచ్చారు, అంటే ఒక టేబులర్ కాలంలో నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సపోజ్ ఇలాగా ఇక్కడ మీకు ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకున్నాం. సో ఇందులో ఒకటేమో టైము, ఇంకొకటేమో ఇలా ఇచ్చారు. టైం ఒకటి, పొజిషన్ ఒకటి. సో టైము పొజిషన్ ఇచ్చినప్పుడు 0 seconds దగ్గర 1 second, 2 second, 3 second, 4 second, 5 second, ఇది వచ్చేసి టైం. ఈ టైం దగ్గర పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంది, ఇది రెండో మెథడ్. బాడీ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అని చెప్పేది. ఇది ఏం చేస్తున్నామంటే సమ్ డేటా ఇచ్చాము, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, దాని బేస్డ్గా ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అని మీరు చెప్పాలి. సో దాన్ని చేయడానికి ఇది. సపోజ్ ఇప్పుడు 0 దగ్గర పొజిషన్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5. ఎవ్రీ సెకండ్ అంటే అట్ ఆల్ ద టైమ్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ద పొజిషన్ ఆఫ్ 5 meters. అంటే సపోజ్ నాకు ఫ్యాన్ కొంత దూరంలో ఉంది, అది ఒక 5 మీటర్ల దూరంలో ఉంది అని అంటున్నా. 0 seconds దగ్గర అలాగే ఉంది, 1 second అయింది, 2 seconds అయింది, 3 seconds, టైం అవుతూనే ఉంది. కానీ ఫ్యాన్ ఎక్కడ ఉంది, 5 seconds దగ్గరే ఉంది, 5 meters దగ్గరే ఉంది. అంటే అలా దాని పొజిషన్ అనేది మారలేదు. విత్ రెస్పెక్ట్ టు టైం పొజిషన్ ఈజ్ నాట్ చేంజ్డ్, దెన్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి సెడ్ యాజ్ అ రెస్ట్. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్లో మళ్ళీ నేను ఇక్కడ మోషన్ అనే కాన్సెప్ట్లో డేటా బేస్డ్గా నేను దాన్ని కన్ఫర్మ్ చేయాలి అనుకుంటే ఎలా చేయవచ్చు అని మళ్ళీ టైం తీసుకుంటున్నాను, పొజిషన్ తీసుకుంటున్నాను. ఓకే, టైం మళ్ళీ 0, 1, 2, 3, 4, 5 తీసుకున్నా. ఇప్పుడు పొజిషన్ చేంజ్ చేస్తున్నా. 0 ఉంది, 5, 10, 15, 20, 25. ఇప్పుడు ఇది డేటా బేస్డ్గా మనం చెప్పాలి బాడీ అనేది రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అని. రెస్ట్లో ఉందా, మోషన్లో ఉంది. సో ఇప్పుడు చూడండి, 0 seconds దగ్గర 0 పొజిషన్లో ఉంది, ఒక పొజిషన్లో ఉంది. అలాగే 1 second దగ్గర 5 meters పొజిషన్లో ఉంది.
నెక్స్ట్ ఏమైంది, అలా టైం గడిచే కొద్దీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుందా, 0, 5, 10, 15, 20, 25 ఇప్పుడు ఇలా మారుతూ వస్తుంది. కాబట్టి డేటా బేస్డ్గా అంటే ఇలాంటి ఒక టేబుల్ ఇచ్చేసి మనకు బాడీ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని చెప్పారనుకో, సో దాన్ని బట్టి మనం బాడీ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని ఒక కన్క్లూజన్ని ఈ టేబులర్ కాలంలో ఉండే ఇన్ఫర్మేషన్ అర్థమై ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఓకే, ఒకవేళ ఇది ఒకటి. సో ఇలాంటివి. రెండవది ఇది రెండో వే. డైరెక్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్, రెస్ట్లో ఉంది మోషన్లో ఉంది. రెండవది ఇది డేటా బేస్డ్. ఇక మూడో విషయాన్ని గురించి మనం అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్. ఇప్పుడు నేను పొజిషను, టైము, గ్రాఫ్ తీసుకుంటాను. ఇక్కడ కూడా పొజిషను, టైం, గ్రాఫ్ తీసుకుంటా. ఇంకో గ్రాఫ్ కూడా తీసుకుంటాను, పొజిషను, టైము. ఇక్కడ టైం తీసుకున్నాను. ఓకే, ఇక్కడ పొజిషన్ మీటర్స్లో ఉంది దీని వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఇలా నాకు ఒక వాల్యూ ఉంది, ఇలాంటి ఒక రిప్రజెంటేషన్ దొరికింది. సో ఈ 3 గ్రాఫ్స్ని చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు థర్డ్ కండిషన్ అంటే థర్డ్ మెథడ్లో మనం ఏం చేయబోతున్నాం, బాడీ అనేది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని కనుక్కోవాలి. అదే ఎయిమ్. సో ఇప్పుడు ఈ పొజిషన్లో మనం చూడాలి, టైం చేంజ్ అవుతూ వస్తుంది. 0 ఎక్కడ అనుకుందాం, 1, 2, 3, 4, 5, 6 సెకండ్స్. అలాగే ఇక్కడ టైం, ఇక్కడ కూడా టైం. ఈ టైం గడిచే కొద్దీ 0 నుంచి ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద టైం వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, పొజిషన్ చేంజ్ అనేది అవుతుందా అవ్వట్లేదా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు కదా. 1 సెకండ్ ఉన్నప్పుడు ఇదే పొజిషన్, 2 దగ్గర ఉన్నప్పుడు అది, 3 దగ్గర ఉన్నప్పుడు, 4 దగ్గర ఉన్నప్పుడు, 5 దగ్గర, 6 ఎప్పుడు ఉన్నా కూడా ఇక్కడ ఒక వాల్యూ ఏదో ఉంది. ఈ వాల్యూ వచ్చేసి లెట్ మీ సే ఒక 5 అనుకో. అంటే ఈ టైం గడుస్తున్నా కూడా అది ఉన్న పొజిషన్ ఏంటి, 5 మీటర్సే కదా, కాబట్టి అది రెస్ట్లో ఉన్నట్టే. అలాగే ఇక్కడ 1, 2, 3, 4 1 దగ్గర ఒక పొజిషన్, 2 దగ్గర ఒక పొజిషన్, 3 దగ్గర ఒక పొజిషన్, ఓకే, 4 దగ్గర ఒక పొజిషన్, 5 దగ్గర ఒక పొజిషన్. ఈ వాల్యూస్ మారుతున్నాయి కదా, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి కదా. 1 సెకండ్ దగ్గర వై వాల్యూ మీటర్స్లో ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత ఉంది, ఇది మారిపోతూనే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెస్ట్లో లేదు మోషన్లో ఉంది అని అర్థం ఉంది. కానీ ఏ టైప్ ఆఫ్ మోషన్ ఉంది, యూనిఫామ్గా ఇంక్రీజ్ ఉంది. ఈ స్లోప్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. స్లోప్ కాన్స్టాంట్ ఉంది కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ మోషన్లో ఉంది అని చూసినట్లయితే అది యూనిఫామ్ స్పీడ్లో ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కూడా పొజిషన్ చేంజ్ అవుతుంది, నాన్ యూనిఫామ్గా చేంజ్ అవుతుంది. ఇది యూనిఫామ్, ఇది నాన్ యూనిఫామ్. బట్ మోషన్లోనే మళ్ళీ 2 టైప్స్లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ వాల్యూస్ని కూడా ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ ఉన్నప్పుడు ఎంత టైం ఉన్నప్పుడు ఎంత ఉంది, యూనిఫామా నాన్ యూనిఫామా అని. దిస్ ఈస్ ద థర్డ్ మెథడ్. ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని చెప్పాలి అనుకుంటే ఇది థర్డ్ మెథడ్లో చెప్తున్నాం. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే ఈక్వేషన్స్. సపోజ్ S ఈక్వల్స్ టు 4 మీటర్స్ అన్నాడు. నెక్స్ట్ వన్ S ఈక్వల్స్ టు 5t అన్నాడు, లేదా S ఈక్వల్స్ టు 5t² అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం పొజిషన్ ఏంటి, వెలాసిటీ ఏంటి, యాక్సిలరేషన్ ఏంటి చెప్పగలగాలి. ఎలా చెప్తాం, ఇది S అంటే పొజిషన్ గురించి చెప్తున్నాం. డైరెక్ట్గా ఈక్వేషన్ని చూసిన వెంటనే అర్థమైంది, S ఈక్వల్స్ 4 మీటర్స్ అంటే 4 మీటర్స్ దగ్గర ఉంది అని అర్థమైపోయింది. కానీ నాకు ఇప్పుడు వెలాసిటీ కావాలి. ఈ బేస్డ్గానే ఫోర్త్ బేస్డే ఇది. డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ చూసి చెప్పాలి బాడీ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా. మరి ఇది 4 ఉంది, ఇంకేంటి ఎలా చెప్తాం అంటే అప్పుడు డిఫరెన్షియేషన్ తెలిసి ఉండాలి. V ఈక్వల్స్ టు ds by dt చేస్తే d by dt ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ, d by dt ఆఫ్ కాన్స్టెంట్ 4 వాల్యూ ఈజ్ 0 అంటే వెలాసిటీ 0. వెలాసిటీ 0 ఉంది అంటే రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా, రెస్ట్లో ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ చూడు, v ఈక్వల్స్ టు d by dt ఆఫ్ దిస్ వాల్యూ, d by dt ఆఫ్ s అంటే 5t చేస్తాం.
అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? యూ గెట్ 5 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ కదా, వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఈ వాల్యూని మళ్ళీ డిఫరెన్షియేషన్, అంటే ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వాటిని డిఫరెన్షియేషన్ చేయాలా, లేకపోతే ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేసి మనం బాడీ అనేది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని చెప్పాలనే డెసిషన్ తీసుకోవాలి. అంటే ఇంత డీటెయిల్డ్గా, ఇంకా జస్ట్ ఈ వీడియో కాబట్టి టైం లిమిట్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 12-15 మినిట్స్ లోపు ఇంతే మాట్లాడగలం. కానీ విషయం ఏంటంటే ఒక కాన్సెప్ట్ మీద ఒక స్టూడెంట్కి గ్రిప్ వచ్చేలా ఒక కంటెంట్ క్లియర్గా ఉండి దాని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇదే బేస్డ్గా నేను మళ్ళీ రివ్యూ చెప్తున్నా. ఒక్కసారి ఏం చేశాము, రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అనేది ఎనీథింగ్ ఒక 4 వేస్లో ఐడెంటిఫై చేద్దాం. నెంబర్ 1 డైరెక్ట్ స్టేట్మెంట్, రెస్ట్ ఆర్ మోషన్. నెంబర్ 2 డేటా అంటే ట్యాబులర్ కాలం ఇన్ఫర్మేషన్. Number 3 graphs. Just by looking at the graphs you have to say what kind of motion it has. Next, fourth one equations. By the equations and the differentiation, by doing mathematical operation to that given equations, you have to say whether it is in rest or in motion. Okay, at rest or in motion you have to tell it. So ఇలాగ ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే వెదర్ ఆన్లైన్ అనుకున్నా ఆఫ్లైన్ అనుకున్నా you can contact me for physics classes. So my number you can take 9963222150, right? Especially this is in the kernel, right? So if you are away from the kernel, you can call me for your online classes. Thank you.